చూస్తున్నారుగా, ఎంతో కమ్మనైన కొబ్బరి అన్నం, జ్యూసీ జ్యూసీ చికెన్ కర్రీ. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ప్రయత్నించి చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ వ్యూవర్స్, ఈరోజు కమ్మగా ఉండే కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా తరుక్కుని ఉంచుకోవాలి. 2 చిన్న టమాటాలు ఇలా ముక్కలుగా తరుక్కుని ఉంచుకోవాలి. 1 క్యారెట్, కొత్తిమీర, 1 కప్పుడు బఠానీ, 6 నుంచి 8 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకుని ఉంచుకోవాలి. 2 పెద్ద గ్లాసులతో బాస్మతి రైస్ కడుక్కుని నానబెట్టుకుని ఉంచుకున్నాను. 1 గంట పాటు నానబెట్టుకుని ఉంచుకున్నాను. అరకిలో బాస్మతి రైస్. ఈ అరకిలో బాస్మతి రైస్కి 3 కొబ్బరి చెక్కలు బాగా మిక్సీ పట్టి ఇలా కొబ్బరి పాలని రెడీ చేసుకుని ఉంచుకున్నాను. మసాలా దినుసులు: షాజీరా, 1 స్పూన్ షాజీరా, 4 నుంచి 5 స్టార్ అనాస్, 3 జావిత్రి, 10 నుంచి 15 లవంగ మొగ్గలు, 6 యాలకులు, 4 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క. దీన్ని ఇలా కుక్కర్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా చిన్న కుక్కర్ ఆయిల్ వేసిన తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసుకుని మనం ముందుగా తీసి పెట్టుకున్న షాజీరా, బిర్యానీ ఆకు, స్టార్ అనాస్, మొత్తం ఈ హోల్ గరం మసాలా వేసుకుని 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఈ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం అంతే. ఇందులో గరం మసాలా పొడి కానీ గరం మసాలా పేస్ట్ కానీ వేసుకోకుండా ఈ మసాలాతోటే ఇలా చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. పొట్టకి చాలా హాయిగా కూడా ఉంటుంది. ఇందులోనే ఉల్లిపాయలు, క్యారెట్, టమాటాలు, ఈ బఠానీ, పచ్చిమిర్చి కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇందులో ఈ మసాలా దినుసులు తప్ప మసాలా వేయం, అందుకని పొట్టకి చాలా హాయిగా చాలా కమ్మగా ఉంటుంది. ఈ కాయగూరలు ఇలా వేగిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా నానబెట్టుకుని ఉంచుకున్న రైస్ను వేసి నానబెట్టుకున్న రైస్ని ఈ ఆయిల్లోనూ గీలోనూ వేసి ఒక్కసారి ఇలా ఆయిల్లో 2 నిమిషాలు, బియ్యం నాని ఉంటాయి కాబట్టి విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం వేసాను కాబట్టి గ్లాసుకి 1.5 గ్లాసు చొప్పున కొబ్బరి పాలు వేస్తున్నాను. 2 గ్లాసులకి 3 గ్లాసులు కొబ్బరి పాలు అవసరం పడతాయి. ఒకవేళ కొబ్బరి పాలు కొద్దిగా తక్కువ అయితే ఆ క్వాంటిటీ వాటర్ కూడా కలుపుకోవచ్చు. నాకు కరెక్ట్గా ఈ క్వాంటిటీకి సరిపడా 3 గ్లాసులు కొబ్బరి పాలు వచ్చాయి. ఇప్పుడు కొబ్బరి పాలు పోసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని రుచికి సరిపడేంత ఉప్పు ఇందులో వేసుకుని ఒకసారి ఇలా జాగ్రత్తగా కలుపుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకుని 2 విజిల్స్ ఇప్పించుకుంటే ఎంతో ఎమ్మీ టేస్టీ కొబ్బరి అన్నం రెడీ. దీనిలో చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ ఏ కర్రీ అయినా వేసుకుని కానీ ఉట్టిగా కానీ తిన్నా. హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారుగా ఎంతో ఎమ్మీ కొబ్బరి అన్నం తినేయచ్చు. దీనిలో చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ ఏ కర్రీ వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇలా దించిన తర్వాత ఒకసారి పైనుంచి కిందకి ఇలా కలుపుకొని పైనుంచి మళ్ళీ కొద్దిగా ఇలా నెయ్యిని వేసుకుని కలుపుకుని దించుకుంటే ఎంతో టేస్టీ కొబ్బరి అన్నం రెడీ. వేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది. కొబ్బరి పాలతో చేస్తాం కాబట్టి ఇలా ఉట్టిగా తిన్నా ఎంతో కమ్మగా చాలా పొట్టకి ఎంతో హాయిగా ఉంటుంది. ఇందులో మసాలాలు ఎక్కువగా వాడడం, దానివల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూసి. హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారుగా
ఎంతో కమ్మనైన కొబ్బరి అన్నం, జ్యూసీ జ్యూసీ చికెన్ కర్రీ. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ప్రయత్నించి చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.